హాయ్ హలో అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సికి సంబంధించి వన్ టైం రిజిస్ట్రేషన్లో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నిటికీ కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మనకు వచ్చినటువంటి కామెంట్స్తో సహా ఇంకా కొన్ని అడిషనల్ మీకు ఉన్నటువంటి డౌట్స్ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. కాబట్టి ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ క్వశ్చన్కి సమాధానం ఇక్కడ ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. ఓకే, అయినా కూడా ఒకవేళ దొరకకుంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై చేయడానికి ప్రయత్నిస్తాను. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ చాలామంది ఎక్కువగా వచ్చినటువంటి కామెంట్ ఏంటంటే, డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లికేషన్ చేయవచ్చా అని అడుగుతున్నారు. లేదండి, మీ యొక్క సర్టిఫికేట్ అనేది మీ చేతిలో ఉన్నప్పుడు మాత్రమే అప్లికేషన్ చేయండి అని నా సలహా. ఎందుకంటే అక్కడ డిగ్రీ ఏ ఇయర్లో కంప్లీట్ అయ్యారు, ఓకే, అండ్ అక్కడ మనం స్కాన్ చేసి ఆ ప్రొవిజనల్ కావచ్చు లేకపోతే మార్క్స్ మెమో కావచ్చు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అవునా కదా? కాబట్టి డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు దయచేసి అప్లై చేయకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, నాకు ఓటీఆర్లో చేంజెస్ ఏమీ లేవు అన్నా, అన్నీ ఓకే ఉన్నాయి అని అంటున్నారు. అప్డేట్ చేసుకోవాలా మరి, అవసరం లేదా అంటున్నారు. లేదండి, ఖచ్చితంగా ఏదో ఒక అప్డేట్ అయితే మీ దగ్గర ఉండే ఉంటుంది. ఎందుకంటే ఇందులో మెయిన్గా మనం అప్డేట్ చేయాల్సింది మీకు ఏం లేకున్నా కూడా ఫోటో అండ్ సిగ్నేచర్. ఫోటో వచ్చేసి మనకి 19th January 2026 టు మనకి February 9th 2026 మధ్యలో దిగినటువంటి ఫోటో ఖచ్చితంగా రీసెంట్ ఫోటో, సింపుల్గా చెప్పాలంటే అప్లోడ్ అయితే చేయాలి. అండ్ సిగ్నేచర్ ఏమైనా మార్చుకునేది ఉంటే మార్చుకోండి. ఓకే, అయితే మీరు బీసీ వాళ్ళు అయితే కనుక అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఇదివరకు అప్లోడ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఏమన్నా ఒక్కసారి ఎడిట్ అయ్యి లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా అక్కడ ఆర్ యూ బిలాంగ్స్ టు తెలంగాణ లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు ఇష్యూ అయిందా లేదా అనేది అక్కడ మాకు కొత్త బటన్ రావడం అయితే జరిగింది. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా అక్కడ మనం ఎంట్రీ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఈ 2 ఫీల్డ్స్ ఎక్స్ట్రా రావడం అయితే జరిగింది. ఒకసారి మనం ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఓటీఆర్ ఎట్లా చేయాలి టీజీపీహెచ్కి సంబంధించి అనేది వీడియో చేశాను. అండ్ టీజీపీహెచ్కి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ ఎట్లా చేసుకోవాలి అనేది కూడా 2 వీడియోలు ఉన్నాయి, ఒక్కసారి వీడియో చూడండి. నెక్స్ట్, ఎన్సీఎల్ కంపల్సరీ అప్లోడ్ చేయాలా, నథింగ్ బట్ నాన్ క్రిమిలియర్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలని అంటున్నారు. ఎస్, ఖచ్చితంగా అప్లోడ్ చేయమని అంటుంది ప్రస్తుతానికి ఈ డేట్ వరకు అయితే టీజీపీఎస్సి. సో కాబట్టి 25th February వరకు అయితే మనకైతే ఈ టైం అయితే ఉంది. కాబట్టి మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ వెళ్ళి అక్కడ నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ కోసం అప్లికేషన్ చేయండి, అది అప్లోడ్ చేయండి. ఎందుకంటే మీరు అక్కడ చూడండి, మీరు ఎడిట్ ఓటీఆర్ నేను చేసినప్పుడు కావచ్చు, ఫ్రెష్ ఓటీఆర్ నేను అప్లికేషన్ చేసేటప్పుడు కూడా మ్యాండేటరీ ఫీల్డ్ అని అప్లోడ్ చేయమని ఖచ్చితంగా అడుగుతుంది. కావాలంటే ఒకసారి ఆ వీడియో చూడండి. నెక్స్ట్, చాలామందికి ఇంకా ఎక్కువ కామెంట్ వచ్చినటువంటి ఇది క్వశ్చన్, ఇది 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 1 to 7 క్లాసులలో కొన్ని క్లాసెస్ స్టడీ సర్టిఫికేట్స్ మా దగ్గర లేవండి, లేదా ఈ క్లాసెస్ నేను కొన్ని క్లాసెస్ జంప్ అయ్యాను లేదా కొన్ని క్లాసెస్ చదవలేదు అని చాలామంది అంటున్నారు. మరి ఈ లేని సర్టిఫికేట్ కొరకు ఎక్కడికి వెళ్ళాలి, అసలు ఏం అప్లోడ్ చేయాలి అని అంటున్నారు. సో మంచి క్వశ్చన్, జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. కొంతమంది చదివారు కానీ సర్టిఫికేట్స్ లేవు. సో చదివిన వాళ్ళు ఆ స్కూల్లోకి వెళ్ళి ఆ స్టడీ సర్టిఫికేట్ తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఆ స్కూల్ అనేది చదివిన స్కూల్ అనేది అక్కడి నుంచి వెళ్ళి వెత్తివేయడమో లేకపోతే తీసివేయడమో జరిగితే కనుక మీరు మీ యొక్క డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కూడా తెచ్చుకోవచ్చు. ఒకవేళ డిఈఓకి వెళ్ళడానికి అవకాశం లేని వాళ్ళు మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి స్టడీ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకొచ్చుకొని ఆ ప్లేస్లలో మీరు అప్లోడ్ చేయండి. అండ్ అక్కడ మీరు 1 to 7 పర్టికులర్స్ డీటెయిల్స్ కూడా ఎంట్రీ చేసేటప్పుడు మాత్రం అక్కడ ఖచ్చితంగా మీరు చదివి ఆ స్కూల్ ఎత్తేస్తే అక్కడ పర్టికులర్ ఆ డీటెయిల్స్ ఏ విలేజ్లో చదివారు, ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, ఆ స్కూల్ పేరెంట్ అనేది పర్టికులర్గా ఎంట్రీ చేయండి. జాగ్రత్త వినండి, ఓకే? సో చదివిన వాళ్ళు లేదు, అక్కడ అసలు నేను చదవలేదు, డైరెక్ట్ 2nd నుంచలో డైరెక్ట్ 3rd నుంచలో చదివామంటే మీరు అక్కడ నాట్ స్టడీడ్ లేకపోతే రెసిడెన్సీ అని ఉంటుంది, అలాగే మెన్షన్ చేయండి. అండ్ ఆ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్ అక్కడ అప్లోడ్ చేయండి. క్లియర్గా అర్థమైందా?
ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదా అప్లోడ్ చేయడానికి అని అంటున్నారు. ఇది కూడా చాలామంది అడిగినటువంటి క్వశ్చన్. ఇక్కడ చూడండి, బీసీ వారు అయితే తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత ఇష్యూ చేయబడినటువంటి మీ సేవా క్యాస్ట్ ఏదైనా అప్లోడ్ చేయవచ్చు. నో ప్రాబ్లం, లేటెస్ట్ ఉంటే ఇంకా బెస్ట్. ఓకే, అయితే ఈ ఎస్సీ కేటగిరీ వాళ్ళ వర్గీకరణ జరిగింది కాబట్టి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ లేటెస్ట్ ఉంటే బెటర్. కాబట్టి లేటెస్ట్ తీసుకొని వచ్చి అప్లోడ్ చేయండి ఆల్రెడీ మేము పాతదాని ప్రకారం ఎస్సీ వాళ్ళం మేము పాత ప్రకారం ఎంట్రీ అప్లోడ్ చేసాము అని అంటే దానికి మనం ఏం చేయలేము. ఒకవేళ కొందరు అట్లా చేసినట్లయితే కనుక ఎడిట్ ఆప్షన్ ఏమైనా ఇస్తుందా మనము చెప్పలేము. కొన్ని ఎడిటేబుల్ ఫీల్డ్స్, కొన్ని నాన్ ఎడిటేబుల్ ఫీల్డ్స్ అని కూడా ఉండడం అయితే జరిగింది. సో అందులో నాన్ క్రిమిలేయర్ ఎన్సిఎల్ మాత్రమే ఎడిటేబుల్ చేయడానికి, రీఅప్లోడ్ చేయడానికి అవకాశం ఇచ్చారు వితిన్ 24 అవర్స్లో మాత్రమే. మరి ఒక్కసారి టీజీపీఎస్సీ మనకేమైనా అవకాశం ఇస్తుందా చూద్దాం. క్లియర్గా అర్థమైందా? రైట్. నెక్స్ట్, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఎలా అప్లోడ్ చేయాలి అన్న కొంచెం చెప్పండి అని అంటున్నారు. ఏం లేదండి, మీరు 10th, ఇంటరు, డిగ్రీ, పీజీ, ఎంఫిల్, డిప్లొమా ఇట్లా వరుసగా ఉన్నాయి కదా, ఆ లాస్ట్కు చూడండి గ్రీన్ కలర్లో మీకు అడిషనల్ ఒక బటన్ ఉంది. ఆ బటన్ని మీరు క్లిక్ చేస్తే మీ యొక్క అడిషనల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనే ఫీల్డ్స్ అక్కడ కనిపిస్తాయి, ఎనేబుల్ అవుతాయి. అక్కడ మీరు బీఈడి చదివారా, ఎంబీఏ చదివారా, ఇంకేమైనా కోర్సులు చేశారా అనేది అక్కడ ఎంటర్ చేయండి, యాడ్ చేయండి. అండ్ ఇంకొకటి కనుక ఎక్స్ట్రా మీరు అక్కడ పర్టికులర్ లేని టైంలో ఇంకొకటి యాడ్ చేద్దాం అనుకుంటే సేమ్ మళ్ళీ ఆ గ్రీన్ కలర్ యాడ్ సర్టిఫికేట్స్ యాడ్ మీద క్లిక్ చేస్తే ఇంకొకటి ఎనేబుల్ అవుతుంది, ఇంకొకటి యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. క్లియర్. అండ్ దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసే ప్లేస్లలో ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఓసీ ఈడబ్ల్యూఎస్ వారికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు కదా అని అంటున్నారు. లేదండి, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకొచ్చి అప్లోడ్ చేయమని అంటున్నారు టీజీపీఎస్సీ ఈ టైం వరకు అయితే కనుక. ఓకే, కాబట్టి తీసుకొచ్చుకోండి, అప్లికేషన్ చేయడానికి అప్లోడ్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? నెక్స్ట్, డిగ్రీ కంప్లీటెడ్ బట్ 2 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అప్లై చేసుకోవచ్చా? సో ఇందాక మనం అదే ఫస్ట్ క్వశ్చన్, డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చా అని అంటున్నారు. సో మీరు కూడా అదే కోవకు చెందిన వాళ్ళు అవుతారు, ఎందుకంటే మీ చేతిలో డిగ్రీ సర్టిఫికేట్స్ లేదు కదా, కాబట్టి న్యూ రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ మీకు మార్క్స్ మెమో కానీ లేదంటే ప్రొవిజనల్ మెమో కానీ అప్లోడ్ ఖచ్చితంగా చేయాలి కాబట్టి. తర్వాత గౌట్ ఆర్ పోలీస్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యేవారు ఓటీఆర్ చేయాలా అని అంటున్నారు. సో గవర్నమెంట్ టీజీపీఎస్సీ ఒకవేళ వీళ్ళు కూడా 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రస్తుతానికైతే అట్లాంటిది ఏం లేదు. ఒకవేళ 1 టైం రిజిస్ట్రేషన్కి ఆడ ఎంట్రీ చేయాలి, ఏది పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ పడ్డప్పుడు, ఓకే గవర్నమెంట్ జాబ్స్ ఇంకేదైనా పడ్డప్పుడు 1 టైం రిజిస్ట్రేషన్ కావాలన్నప్పుడు మాత్రం మనం 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తప్పదు. అంటే ఆ టైం వరకు 1 టైం రిజిస్ట్రేషన్ మళ్ళీ ఎనేబుల్ చేస్తారు కావచ్చు, కూల్. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ ఒక్కటే ఉంది, అప్లోడ్ ఎలా చేయాలి? 7 క్లాసెస్ ఉన్నాయి కదా, చాలా సింపుల్. అంటే ఏం లేదు, మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయి, అది ఎట్లా అప్లోడ్ చేయాలనేది మీకు అర్థం కావట్లేదు కదా. 1వ తరగతి నుంచి 10వ తరగతి అదే సర్టిఫికేటు ఫస్ట్లో అప్లోడ్ చేయండి, 2nd, 3rd, 4 ఇట్లా 5, 6, 7 సేమ్ అదే 7 క్లాసులలో అప్లోడ్ చేయండి, నో ప్రాబ్లం. తర్వాత నాన్ క్రిమిలేయర్ ప్లేస్లో ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయవచ్చా అని అడుగుతున్నారు. లేదండి, ఇన్కమ్ సర్టిఫికేట్ వేరు, నాన్ క్రిమిలేయర్ వేరు. సింపుల్గా చెప్పాలంటే నాన్ క్రిమిలేయర్ అనేది నాన్ క్రిమిలేయర్ ఎట్లా ఇస్తారు, ఏం చూసి ఇస్తారంటే, ఎందుకు ఇస్తారంటే 8 లక్షల కంటే వీళ్ళ యొక్క వార్షిక ఆదాయం ఎక్కువ ఉందా తక్కువ ఉందా, వీళ్ళ ఇంట్లో ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారా అని చూసి ఇచ్చేది నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్స్. సో ఇటు ఇన్కమ్కు దీనికి సంబంధం పెట్టద్దు, అంటే లింకులు పెట్టద్దు, ఓకేనా. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అఫ్కోర్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా 1 year వ్యాలిడిటీ, నాన్ క్రిమిలేయర్ కూడా 1 year వ్యాలిడిటీ. ఓకే, మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్స్ ఇవ్వరు కదా అని అంటే మీరు ఎస్ క్రిమిలేయర్ అని పెట్టండి, జాబ్స్కి ప్రిపేర్ కాండి, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ క్రిమిలేయర్ అని కిందికి అంటే కనుక అక్కడ మీకు ఏం అడగదు. క్లియర్. నెక్స్ట్,
కొన్ని స్టడీ సర్టిఫికేట్ బోనోవైడ్ సర్టిఫికేట్స్ మాత్రమే ఉన్నాయి, కొన్ని లేవు. ఇది ఆల్రెడీ మనకు పైన కవర్ చేశామండి. లేని వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఏదైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉందో అది అప్లికేషన్ చేయండి. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏం చదివారు, ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా, మీరు మిస్ అయింది ఏంటి, అట్లా వరుసగా స్టడీ డీటెయిల్స్ అన్నీ రాస్తే ఎంఆర్ఓ గారు ఆ డిఓ గారికి లేకపోతే వాళ్ళకి సంబంధించిన వెరిఫికేషన్ ప్రాసెస్లో వెరిఫికేషన్ చేసి మీకైతే ఆ రెసిడెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అది తీసుకొచ్చి మీరు లేని ప్లేస్లలో అప్లోడ్ చేయండి. ఓకే, సో ఎన్సిఎల్ వ్యాలిడిటీ చెప్పండి. గత 2 సంవత్సరాల కిందకి సంబంధించిన ఎన్సిఎల్ ఉంది, అది అప్లోడ్ చేయవచ్చా అడుగుతున్నారు. సో ఇందాక చెప్పడం అయితే జరిగింది. నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అనేది ఓన్లీ వ్యాలిడిటీ ఫర్ 1 ఇయర్. ఎప్పటిదైనా పెట్టొచ్చా అని అంటే ఇప్పుడు నేను చెప్పిన దానికి పెట్టరాదండి. నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అనేది ఓన్లీ 1 ఇయర్ వ్యాలిడిటీ మాత్రమే. ఇన్కమ్ లెక్కనే ఇది కూడా, కాకపోతే వ్యాలిడిటీ మాత్రం 1 ఇయర్. ఓకే, ఫ్రెష్గా అప్లోడ్ చేయాల్సిందే, తప్పదు. నెక్స్ట్, ఓబీసీలో నాన్ క్రిమిలేయర్ అని ఉంటుంది కదా, ఓబీసీ అప్లికేషన్, అది సర్టిఫికేట్ స్కాన్ చేసి అప్లోడ్ చేయవచ్చు కదా అని అంటున్నారు. సో మన స్టేట్ లోకల్, మన తెలంగాణ పరిమితిలో మనము క్యాస్ట్ అడిగితే క్యాస్ట్ పెట్టాలండి. ఓబీసీ అది ఓన్లీ సెంట్రల్ కోసం అప్లికేషన్ చేసే జాబ్లకు కావచ్చు, లేకపోతే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ పర్పస్లో కావచ్చు, ఓబీసీ అనేది మనము అప్లోడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రైల్వే ఉంది, లేకపోతే కేజీబీవీ కావచ్చు, ఇంకా వేరే వేరే పడ్డాయి కదా, వాటి కోసం అప్పుడు ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఉపయోగపడుతుంది. కానీ మన లోకల్ స్టేట్ పర్పస్లో మాత్రం నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ మాత్రమే అప్లోడ్ చేయాలి. ఈ ఓబీసీలో నాన్ క్రిమిలేయర్ ఉంటుంది కదా అని అంటే అట్లా చెల్లుబాటు కాదు. నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేటే తీయాలి మన లోకల్ కోసం. నెక్స్ట్, ఓటీఆర్ సబ్మిట్ చేశాక మిస్టేక్ పోతే మళ్ళీ ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఎడిట్ మళ్ళీ అవ్వట్లేదు కదా, కనిపిస్తలేదు అని అంటున్నారు. అక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చెప్పడం జరిగింది. మనకు ఏదైతే 1, 2, 3, 4, 5 స్టడీ సర్టిఫికేట్స్ అక్కడ మనం ఎంట్రీ చేసేటప్పుడు పైన క్లియర్గా ఆ ఇన్స్ట్రక్షన్స్లో చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ సబ్మిట్ చేసినాక వితిన్ 24 అవర్స్లో మాత్రమే మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది అని. సో 24 అవర్స్ దాటిందంటే అవన్నీ ఫ్రీజ్ అవుతున్నాయి. నేను లాగిన్ అయ్యి చెక్ చేయడం జరిగింది. ఓకే, సో మిస్టేక్ పోతే ఇదే ఫైనల్గా ట్రీట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ మళ్ళీ టీజీపీఎస్సీ ఏమైనా మార్చుకొని మళ్ళీ ఏమైనా ఛాన్సెస్ ఇస్తుందా అప్పుడు మనం చెప్పలేము. ఒకవేళ ఛాన్సెస్ ఇవ్వకపోతే మాత్రం ఇప్పటి వరకు మీరు ఫైనల్గా సబ్మిట్ చేసిన డీటెయిల్సే ఫ్రీజ్ అయిపోతాయి. వాటినే పరిగణలోకి తీసుకుంటారని కూడా ఆ నియమ నిబంధనలో ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఒక్కసారి అవి చూడండి. ఫీమేల్ నేమ్ ఎలా ఎంట్రీ చేయాలి, ఆధార్ కార్డు ప్రకారమా లేకపోతే స్టడీ ప్రకారం ఎంట్రీ చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఎట్లా ఎంట్రీ చేయాలని. మీరు దయచేసి పేరు అయితే మార్చుకోకండి. ఇప్పుడు పెళ్ళైంది, భర్త ఇంటి పేరుతోనే ఆధార్ కార్డు ప్రస్తుతానికి ఉన్నది. ఆ ఓటీఆర్ ఎడిట్ చేయగానే అంటే ఎంట్రీ కాగానే ఫస్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేయమంటుంది. పక్కనే యాజ్ పర్ ఆధార్ నేమ్ అని అడుగుతుంది. మీరు యాజ్ పర్ ఆధార్ నేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఎంట్రీ చేయండి. స్కూల్ ప్రకారం లేకపోతే ఎస్ఎస్సి మెమో ప్రకారం దయచేసి ఎంట్రీ చేయకండి. అంటే మ్యారీడ్ ఉమెన్స్ గురించి స్పెషల్గా చెప్తున్నా. ఓకే, మీరు మ్యారేజ్ అంటే మనకి జాబ్ వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా ఆధార్ కార్డులో నేమ్ చేంజ్ చేసుకోవాలంటే అప్పటి వరకు చేంజ్ చేసుకునే అవకాశం ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే తొందరపడి ఇప్పుడే దయచేసి ఆధార్ కార్డులో అయ్యో ఇప్పుడు నాకు జాబ్ వస్తుంది కావచ్చు, నేను ఇప్పుడు మళ్ళీ సర్టిఫికేట్ ప్రకారం చేంజ్ చేసుకుంటా అంటే అక్కడ మీకు ఆధార్ కార్డులో నేమ్ కరెక్షన్ అంటే నేమ్ చేంజ్ చేసుకునే లిమిట్ అయితే 2 మాత్రమే ఉంటాయండి. ఆల్రెడీ మీ పేరుతోని మీ యొక్క అత్తగారి పేరు మీదకి ఒకసారి టైం అయిపోయింది, ఇంకొకసారి మాత్రమే ఛాన్స్ ఉంది. కాబట్టి తొందరపడకండి. యాజ్ ఇట్ ఈజ్ ఆధార్ ప్రకారం మాత్రమే ఎంట్రీ చేయండి. ఆధార్లో ఎట్లా ఉందో నేమ్ అట్లనే ఎంట్రీ చేయండి. తొందరపడకండి. జాబ్ వచ్చినప్పుడు అప్పుడు మనకు అవకాశం ఇస్తారు, అప్పుడు చేంజ్ చేసుకోండి. రైట్. నెక్స్ట్, టైంఅవుట్ అవుతుందన్న ఇలా. ఎస్, టైంఅవుట్ 20 మినిట్స్ మాత్రమే ఉన్నది. ఇక్కడ మీరు మీ స్కూల్ అకాడమిక్ ఇయర్స్ ఉంటాయి కదా, 1 to 7 క్లాసెస్, ఇవి అన్నీ రఫ్ వర్క్ చేసుకోవాలి. సో మనము ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కూడా నేను అదే చెప్పడం అయితే జరిగింది. రఫ్ వర్క్ చేసుకోండి. అండ్ అన్నీ కూడా సర్టిఫికెట్లన్నీ స్కాన్ చేసి వాళ్ళు అడిగినటువంటి ఏదైతే సైజెస్ ఉన్నాయో ఆ సైజెస్లో మాత్రమే ఫస్టే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఫోటో, సిగ్నేచరు అవన్నీ కూడా.
సో వెంటనే మీరు ఎంట్రీ చేసిన తర్వాత అప్లోడ్ చేయడానికి అక్కడ టైం ఉంటుంది, టైమర్ కూడా ఉంది, మీకు రెడ్ సిగ్నల్ కూడా పడుతుంది. ఒకసారి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ మన వీడియో కానీ లేకపోతే ఓటీఆర్ ఎడిట్ చేసేటప్పుడు కూడా ఒకసారి మీరు కావాలంటే ఆ వీడియో చూడండి. ఓకే, నా సలహా ఏంటంటే అన్నీ ఫస్టే రఫ్ వర్క్ చేసుకోండి ఫటాఫట్గా వరుసగా, అప్పుడు మాత్రం మొదలు పెట్టండి. పీజీ చదువుతున్న వారు పీజీ డీటెయిల్స్ ఎంట్రీ చేయవచ్చా? సో ఇందాక డిగ్రీ వాళ్ళకి సంబంధించిన మీకు కూడా సేమ్ చెప్తున్నా, ఎంట్రీ చేయరాదండి. ఇప్పుడు పీజీ కంప్లీటెడ్ అని అంటే అక్కడ ఏ ఇయర్లో కంప్లీట్ అయ్యారు, ఏ మంత్లో కంప్లీట్ అయ్యారు అని అడుగుతుంది. అక్కడ కంప్లీట్ అయినాము అని అంటే కనుక అక్కడ మీరు స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయాలి ఆ మెమో, పీజీకి సంబంధించిన మెమో. సో ఛాన్స్ లేదు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఓటీఆర్లో అప్డేట్ ఇస్తూనే ఉంటారు మనకు ఛాన్స్, అప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు. డిఎస్సికి టీజీపీఎస్సి లింక్ ఏమన్నా ఉంటుందా? ప్లీజ్ చెప్పండి, ఓటీఆర్ చేసుకుంటాము అని అంటున్నారు. చెప్పలేమండి. ఇప్పుడు వన్ టైం రిజిస్ట్రేషన్, ఇప్పుడు డిఎస్సి పడ్డప్పుడు వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయండి, డీటెయిల్స్ ఎనేబుల్ అయితే అని గవర్నమెంట్ చెప్తే మనం ఏం చేయలేము. పెట్టే అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నా. కాబట్టి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకోండి అని నా యొక్క సలహా. ఓకేనా? లేదు మేము అప్పుడే చేసుకుంటామంటే ఓకే చేసుకోవచ్చు, అప్పుడు కూడా గవర్నమెంట్ అవకాశం ఇస్తుంది. స్కూల్ నేమ్ రాంగ్ పడింది ఎలా అన్నా ఛాన్స్ లేదండి. వితిన్ 24 అవర్స్లో మాత్రమే మనకి ఎడిటేబుల్ ఫీల్డ్స్, నాన్ ఎడిటేబుల్ ఫీల్డ్స్ అని ఇవ్వడం అయితే జరిగింది. వితిన్ 24 అవర్స్లో మాత్రమే ఎడిట్ చేసుకోవచ్చు అని ఇన్స్ట్రక్షన్లో క్లియర్గా చెప్పడం జరిగింది. అందుకే మేము ప్రతిసారి మొత్తుకుంటూనే ఉంటాము, వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా వీడియోని చూడండి అని మీకోసం ఇంత కష్టపడి చేస్తాము. కాబట్టి మీరు వినరు. ఓకే, ఎందుకంటే ఇవే ఫైనల్గా ఎంట్రీ చేసేటువంటి ఫీల్డ్స్, ఫైనల్గా మేము ట్రీట్ చేస్తాము అని చెప్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. అయినా కూడా మీరు నాకు 2 ఓటీఆర్లు ఉన్నాయి, ఎలా దేన్ని ఫాలో అప్ కావాలి అని చాలామంది అంటున్నారు. రీసెంట్గా మనకి డిలీట్ ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. డిలీట్ ఆప్షన్ ఇచ్చి ఒక 2-3 రోజుల్లో డిలీట్ ఆప్షన్ ఇచ్చిర్రు, మళ్ళీ తర్వాత ఆ బటన్ అయితే తీసేయడం అయితే జరిగింది. ఏదైనా ఒక వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ అనేది కరెక్ట్గా అది మాత్రం ఫిలప్ చేయండి. మీన్స్ అందులోనే అన్ని డీటెయిల్స్ అప్లోడ్ చేసి అది ఫాలో అవ్వండి. మళ్ళీ డిలీట్ ఆప్షన్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు వెంటనే మీరు యూజ్ చేయనటువంటి ఏదైతే ఓటీఆర్ ఉంటుందో అది వెంటనే డిలీట్ చేయండి. ఓకే, అండ్ లోకల్ క్యాండిడేట్ అంటే ఏమిటి, ఎలా పరిగణిస్తారు అని అంటే కనుక ఇక్కడ మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఎక్కడైతే చదివారో, ఏ డిస్టిక్ వస్తుందో లేటెస్ట్గా ఏ డిస్టిక్ వస్తుందో అది మీ యొక్క లోకల్ క్యాండిడేట్ డిస్టిక్ వస్తుంది. క్లియర్గా అర్థమైందా? మళ్ళీ నేను 1 to 3rd ఒక కాడ చదువుకున్నా, 4 to 7 ఒక కాడ చదువుకున్నా, ఈ రెండిట్లో ఏది వస్తుంది అని అంటే కనుక 7లో మీకు 7లో 4 క్లాసెస్ ఎక్కడైతే ఏ జిల్లా కింద అయితే చదువుకున్నారో, లేటెస్ట్ ఏ జిల్లా వస్తుందో ఆ జిల్లా లోకల్ క్యాండిడేట్ సంబంధించిన జిల్లా అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, చాలామంది పరేషాన్ అవుతుర్రు. ఓకే, ఫైల్ సైజెస్ ఎంత ఉండాలి అంటున్నారు. చాలా సింపుల్ క్వశ్చనే, 200 KB లోపు ఉండాలనుకుంటా. 200 KB లోపు మీరు పెట్టుకోండి. మినిమం 50, మ్యాక్సిమం 200 KB JPEG ఫైల్లో ఉండాలి. ఓకే, సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఒక్క నిమిషం. ఇక్కడ కొన్ని ఎడిటబుల్ ఫీల్డ్స్ అయితే నేను చెప్తానండి, ఒక్కసారి చూసుకోండి. కమ్యూనిటీలో ఒకవేళ మీరు ఓసీ ఈడబ్ల్యూఎస్ అయితే కనుక అండ్ బీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళు అయితే కనుక ఈ సర్టిఫికెట్స్ అనేది మనము అప్లోడ్ అయితే చేసుకోవచ్చు వితిన్ 24 అవర్స్లో. ఇంకా గవర్నమెంట్ అంటే టీజీపీఎస్సీ అవకాశం ఇస్తే కనుక అక్కడ కూడా మీరు ఆ టైం వరకు కూడా ఆ సర్టిఫికెట్స్ మాత్రమే ఎంట్రీ చేసిన టైప్ చేసిన ఫీల్డ్ మాత్రం ఎడిట్ చేయడానికి అవకాశం ఉండదు, సర్టిఫికెట్ మాత్రమే స్కాన్ చేసి అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంది. అండ్ అడ్రస్లో కరస్పాండెంట్ అడ్రస్ అయితే చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది, పర్మనెంట్ అడ్రస్ అయితే చేంజ్ చేయడానికి అవకాశం లేదు. అండ్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కూడా ఎడిట్ చేయడానికి అవకాశం ఉంది. అండ్ ఫోటోగ్రాఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ రిమైనింగ్ ఏవి కూడా టైప్ చేసినటువంటి ఏదైతే ఫీల్డ్స్ ఉంటాయో అవన్నీ ఏవి కూడా మీరు ఎడిట్ చేయడానికి అవకాశం లేదు. ఇంకేమన్నా ఆ టీజీపీఎస్ అవకాశం ఇస్తే, ప్రజెంట్ అయితే ఈ టైం వరకు ఇవ్వలేదు, ఇస్తే కనుక మనం అందరం హ్యాపీ వెంటనే అప్డేట్ చేసుకోవచ్చు. ఇట్లా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ లేటెస్ట్
ఇట్లా అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. కాబట్టి మన ఛానల్ ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా కామెంట్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వెంటనే మీ ఫ్రెండ్స్ అందరికీ అండ్ కన్ఫ్యూజ్ అయ్యే ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి. ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ మంకమ్మ తోట, కన్మేర్ డిస్టిక్లో ఎస్బీఐ బ్యాంక్ పక్కనే పుల్లం కాంప్లెక్స్ అని అంటారు. సో ఎస్బీఐ బ్యాంక్ పక్కనే ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ దగ్గర ఉన్న వాళ్ళు రావచ్చు. థ్యాంక్ యూ.